దిష్టి దృష్టి నివారణ మార్గాలు. నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడం అనే ప్రక్రియ తరచూ వినిపిస్తుంది. అనాది నుంచి ఇది ఉన్నది. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావటం, వికారం పెట్టడం, వాంతులు కావటం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్రలేవగానే ఉదయమే బయటికి వస్తూ కానీ ఎదుటివారిని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతుల వారిని దర్శించిన తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు. దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, రాళ్ళు, ఉప్పు, నల్లతాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ, తలుపు పైన వెలసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనానికి కట్టిన నిమ్మకాయల దండ, చంటిబిడ్డ నుదిటిపై పావలా కాసంత చక్కటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క, మెడలో తావీజు, పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పు లాంటివి దిష్టి నివారణకు వాడతారు. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరింపబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ నిశ్చిన్నం చేయటం అన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించటం వలన, ఆమె స్తోత్రాలు చదవటం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. హారతులు ఇవ్వడం, గుమ్మడికాయలు పగలగొట్టడం, భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి, లేదా వారికి కనీసం ఏదైనా పండో పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తిని కాకికి వేయటం, లేదా భగవంతుణ్ణి తలుచుకొని కళ్ళకు అద్దుకొని తినటం, కర్పూరం బిళ్ళను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం, నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలు కట్టడం, కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం, లేదా ఆ వస్త్రం పూల కాటుకతో చుక్క పెట్టడం, తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకి తినిపించటం, ఆంజనేయ స్వామిని ఉపాసించటం, ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు, కాలభద్రుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించటం, సాంబ్రాణి ధూపం వేయటం, కోడిగుడ్డును 7 సార్లు దిగవడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం, మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లలకు